ఈ స్టైల్లో ఒకసారి చెకోడీ చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. టేస్టీగా, క్రిస్పీగా, ఎమ్మీగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్ మైదా పిండి అయితే తీసుకోవాలి. కప్పున్నర వాటర్ని అయితే వేడి చేసుకోవాలండి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ నెయ్యి, నువ్వులు 1 స్పూన్, 1/2 టీ స్పూన్ కారం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా మరుగుతున్న నెట్లోనే పిండిని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలండి. పిండి కొంచెం చల్లారే వరకు వెయిట్ చేయండి. తర్వాత గోరువెచ్చగా ఉన్న పిండిని అయితే బాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా రోల్ చేసుకోవాలండి సన్నగా. ఇలా చెకోడీలాగా రోల్ చేసుకోవడమే, ఇలా స్టిక్ చేయడమే. ఇలా పిండి మొత్తాన్ని చెకోడీలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత విడివిడిగా చెకోడీలను అయితే వేసుకోవాలండి. అలా 2 మినిట్స్ వరకు చెకోడీలను అయితే కదిలించమాకండి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు లోపల వరకు బాగా వేగుతాయండి చెకోడీ. ఇలా చెకోడీని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా చెకోడీ అయితే కలర్ మారిన తర్వాత తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్స్ కుకింగ్ ఛానల్. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో చెకోడీ నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.